ఈ డబ్బంతా కూడా ఎక్కడో చేరింది అన్నది మనము నిర్ధారించవచ్చు అన్నది ఒక సర్కమ్స్టాన్సెస్. తర్వాత ఏంటంటే ఇవన్నీ కూడా కాన్స్పిరసీ కేసెస్. కాన్స్పిరసీ కేసు ఎలా ఉంటుందంటే ఒక సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ లో స్పష్టంగా చెప్పింది, ఇది ఒక రైలు ప్రయాణం లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి అమరావతికి మనం ప్రయాణిస్తున్నాం, ఆర్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి ప్రయాణిస్తాం. సో కొంతమంది హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు ప్రయాణికులు ఉంటారు ట్రైన్లో, కొంతమంది మధ్యలో విజయవాడలో ఎక్కుతారు, ఎక్కి రాజమండ్రిలో దిగిపోతారు, ఇంకొకరు రాజమండ్రిలో ఎక్కి సామర్లకోటలో దిగిపోతారు. అంటే అక్కడ ఎక్కిన వ్యక్తులకి కొంత నాలెడ్జ్ ఉంది, కానీ ఎవరైతే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు ఉన్నారో వారికి పూర్తి నాలెడ్జ్ ఉంది ఈ కేసు ఏంటో. అందువల్ల ఈ కాన్స్పిరసీ కేసుల్లో ఆ విధంగా ఉంటుంది అనమాట. అంటే మొత్తం తెలిసిన వాళ్ళు ఎంతమంది, కొంత తెలిసిన వాళ్ళు ఎంతమంది, సో వీటన్నిటినీ కలిపి ఈ కాన్స్పిరసీ కేసు అన్నది మనం కట్టాల్సి ఉంటుంది. దాన్ని ఆ విధంగా కోర్టులో రేపు ఎవిడెన్స్ రూపంలో తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి అది ప్రస్తుతం ఐ థింక్ 120B ఉన్నది అనుకుంటా ఈ కేసులో. ఐ థింక్ ఇట్స్ ఎ కాన్స్పిరసీ కేసు. తర్వాత ఇంకోటి ఏంటంటే 409 అన్నది ఒక ఇంపార్టెంట్ సెక్షన్. ఐ థింక్ 409 కూడా ఉందనుకుంటా. దిస్ ఈస్ కాల్డ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై పబ్లిక్ సర్వెంట్, ఏ బ్యాంకర్ అండ్ ఏజెంట్ ఆర్ ఏ పబ్లిక్ సర్వెంట్. అంటే ఇప్పుడు వాసుదేవన్ గారు, లక్ష్మీనారాయణ వీరిద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ ఉంది, ఎవరో ఒకరు బ్రేక్ చేశాం మన ఇద్దరిలో, దాన్ని క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటారు. దానికి ఒక శిక్ష ఉంటుంది, అది 406 405. కానీ మన ఇద్దరిలో ఒక పబ్లిక్ సర్వెంట్ ఎవరైతే ఉంటే అప్పుడు ఆ శిక్ష యొక్క ప్రమాణం ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్గా 409 తీసుకుంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ దాకా ఇవ్వచ్చు. అందుకనే ఈ కేసులో డైరెక్ట్ గా అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. ఆ 409 సెక్షన్ ఒకటి తీసేస్తే మిగతావన్నీ కూడా 7 సంవత్సరాల కన్నా తక్కువ పనిష్మెంట్ ఉన్న సెక్షన్స్ అవన్నీ. కాబట్టి 7 సంవత్సరాల కన్నా తక్కువగా ఉంటే దానికి 41A నోటీసులు ఇవ్వాలి, లేకుంటే ఇప్పుడు 35(3) BNSS ఇవ్వాలి. కానీ ఈ కేసులో చూస్తే అందరినీ డైరెక్ట్ గా అరెస్ట్ చేయడమే జరిగింది. ఎందుకంటే 409 సెక్షన్ ఉంది కాబట్టి అది 10 years అండ్ అప్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా వెళ్ళవచ్చు. కాబట్టి పోలీసులు నోటీసులు అలాంటివి ఏమీ అవసరం లేకుండా కూడా లైఫ్ అయితే 14 years ప్లస్ సార్ 14 years వరకేనా లైఫ్ ఇంప్రిజన్మెంట్? ఈ మధ్య కాలంలో ఏం చెప్పారంటే లైఫ్ అంటే లైఫ్ కంప్లీట్ ఇచ్చేస్తున్నారు. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే 14 సంవత్సరాలు. ఇప్పటి కాలంలో కొత్తగా వచ్చిన దాంట్లో లైఫ్ మీన్స్ లైఫ్, అదర్వైజ్ ఇట్ హ్యాస్ నో మీనింగ్ అంటారు. లైఫ్ ఇంప్రిజన్మెంట్ కి దెర్ ఇస్ నో మీనింగ్. కాబట్టి ఆ విధంగా ఉంది. కాబట్టి ఇందులో డైరెక్ట్ గా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇది మనం ఒకటి చూడాల్సిన. ఇంకొకటి సార్, ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మొత్తానికి పథక రచన చేశారు కాబట్టి, అంటే ఇది పొలిటికల్ కాన్స్పిరసీ కేసు కాబట్టి, సో ఎడిషనల్ ఛార్జ్ షీట్స్ ఇప్పటివరకు అది కూడా చెప్తున్నారు, చిట్ట చివరి ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చేర్చి ఇందాక మీరు చెప్పిన సెక్షన్ 409 కింద ఆ లైఫ్ ఇంప్రిజన్మెంట్ దాకా తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయా? జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ద పాసిబిలిటీస్ ఓన్లీ. పాసిబిలిటీస్ ఏంటంటే ఇప్పుడు ఛార్జ్ షీట్ ఒకటే వేయాలని ఎక్కడా లేదు కదా. యూ కెన్ హావ్ మల్టిపుల్ ఛార్జ్ షీట్స్. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత దాన్ని ఏమంటారంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంటాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇప్పటి వరకు మా దగ్గర వచ్చిన సాక్ష్యాధారాలను బట్టి ఈ నిందితుల మీద వారి దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఈ విధంగా ఉంది, దానికి మేము ఛార్జ్ షీట్ వేస్తున్నామని చెప్పచ్చు. ఎందుకంటే ఇటువంటి కేసుల్లో 90 రోజుల లోపల ఛార్జ్ షీట్ వేయకుంటే ఏమవుతుందంటే నిందితులకి ఆటోమేటిక్ గా బెయిల్ వచ్చేస్తుంది. రైట్. 409 లాంటి కేసుల్లో 90 రోజుల లోపల ఛార్జ్ షీట్ వేయకుంటే దే కెన్ క్లెయిమ్ ది డిఫాల్ట్ బెయిల్ అంటారు దాన్ని. సో కాబట్టి ఇనిషియల్ గా ఒక ఛార్జ్ షీట్ వేస్తారు. వేసిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ దొరికిన ఎవిడెన్స్ ద్వారా ఫర్దర్ ఛార్జ్ షీట్స్ కూడా వేస్తారు. ఆ తర్వాత కోర్టులో రేపు ట్రయల్ జరిగేటప్పుడు ఈ ఛార్జ్ షీట్స్ అన్ని కూడా క్లబ్ చేసి ఛార్జెస్ ఫ్రేమ్ అవుతాయి. కాబట్టి ఆ విధంగా ఇక ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంటుంది. ఎవిడెన్స్ ఆధారితాన్ని బట్టి, ఎవిడెన్స్ ని బట్టి ఏ వ్యక్తులను నిందితుల జాబితాలో చేర్చాలన్నది పోలీసు నిర్ణయిస్తారు. ఎవరెవరి అరెస్ట్లు అయితే ఇంకా రిక్వైర్డ్ వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఈ పొలిటికల్ స్పెక్ట్రమ్, కాన్స్పిరసీ థియరీస్ ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా. మై క్వశ్చన్ ఈజ్ వెరీ స్పెసిఫిక్ అండ్ స్ట్రైట్ సార్. జగన్మోహన్ రెడ్డిని ఏ ఛార్జ్ షీట్లో ఆయన పేరు ఇంక్లూడ్ చేసే అవకాశం ఉందంటారు? చిట్ట చివరి ఛార్జ్ షీట్లోనా? అలాగేం లేదా, దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఎవిడెన్స్ అంటున్నాను. ఓకే. ఊహ ఒకటి, మన ఆ ఊహకు
ఎవిడెన్స్ ఉంటే అరెస్ట్ చేసే వరకు వెళ్ళొచ్చు. నేను చెప్పాను, అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా కొన్ని సందర్భాల్లో ఉండదు. ఉండకపోవచ్చు. చాలా కేసుల్లో చూసుకుంటే ఎఫ్ఐఆర్ లో కానీ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో వచ్చిన పేర్ల అందరినీ కూడా అరెస్ట్ చేయరు. ఎవరైతే ముఖ్యమైన వారు ఉన్నారో తర్వాత వారిని అరెస్ట్ చేయకుంటే ఈ కేసులో కావాల్సిన సాక్ష్యాధారాలు మనం సేకరించడానికి అవసరం ఉంది అనుకున్నప్పుడే, వాళ్ళ కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరం ఉంది అనుకున్నప్పుడు అరెస్ట్ చేస్తాం. అదర్వైజ్ అరెస్ట్ చేయకుండా కూడా ఛార్జ్ షీట్ వేసేస్తారు. ఆ తర్వాత కోర్టు వాళ్లకు సమన్స్ ఇష్యూ చేస్తుంది. ఆ తర్వాత కోర్టు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇది ప్రస్తుతం క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉన్న విధానం. సార్, యాజ్ ఇట్ ఈస్గా ఇప్పటి వరకు అందిన ఇన్పుట్స్ మీరు మొత్తం రిమాండ్ రిపోర్ట్ చూశారు. ఈ రిపోర్ట్ ఛార్జ్ షీట్ కూడా మీకు మీ అవగాహనలో ఉండనిదే. ఇది నిలబడే సెక్షన్లతో ఉన్న కేసా, లేకపోతే ఆ 409 మినహాయించి మిగిలినవన్నీ కూడా అంతగా సీరియస్నెస్ ఉన్న సెక్షన్స్ అని మీరు భావిస్తున్నారా? అంటే ఏంటంటే, ఒకటి ఐపీసీ, రెండవది వచ్చేసి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. అంటే అధికారులు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యారో అక్కడ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ వస్తుంది. రైట్. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరి దగ్గర కూడా వారు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద రారు. ఎందుకంటే వారి దగ్గర ప్రభుత్వ అధికారం లేదు. సో అటువంటి వాళ్లను ఐపీసీ, ఈ ఇద్దరు కలిసి కాన్స్పిరసీ చేశారన్నదే కేసు. రైట్. ప్రభుత్వంలో ఉన్నవారు, ప్రైవేటు వ్యక్తులు, వీరిద్దరూ కలిసి ఒక కాన్స్పిరసీ చేసి ఈ విధంగా ప్రజాధనాన్ని లూటీ చేశారన్నది బేసిక్ గా కేసు అవుతుంది. సో అందులో సాక్ష్యాధారాలను బట్టి వాళ్ళని ఏ విధంగా వారి దగ్గర ఉన్న సాక్ష్యాలు ఉన్నాయని చెప్పేసి కోర్టు తీసుకెళ్తుంది ఫైనల్. అది మనం రేపు ట్రయల్ వచ్చినప్పుడు ఈ అంశాలన్నీ కూడా బయటకు వస్తాయి అన్నమాట. ట్రయల్ వచ్చినప్పుడు వాళ్ళ మీద ఏముంది సాక్ష్యం, తర్వాత వాళ్ళకి ఛార్జెస్ ఫ్రేమింగ్ అప్పుడు కూడా వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తారు. అంటే ఈ కేసుతో మాకు సంబంధం లేదు కాబట్టి కేసు నుంచి మమ్మల్ని డిశ్చార్జ్ చేయండి. అటువంటి సందర్భాల్లో కోర్టు పరిగణలోకి తీసుకుని వాళ్ళని డిశ్చార్జ్ కూడా చేస్తారు. తర్వాత దానికి మళ్ళీ హైకోర్టు, సుప్రీం కోర్టుకు వెళ్ళే